The next concept is fertilization in plants. So far, we learned about the structure of a flower. So now in this topic, we have learned about the fertilization in plants. The first process is pollination. So what is the meaning of pollination? The transfer of pollen grains from anther to stigma is called pollination. సో పోలినేషన్ అంటే ఏంటంటే ఫ్లవర్లో ఉండే యాంథర్ నుంచి ఈ యొక్క పోలెన్ గ్రైన్స్ అనేవి వచ్చి స్టిగ్మాని రీచ్ అవ్వడాన్ని మనం పోలినేషన్ అంటాం. ఇఫ్ ద పోలెన్ గ్రైన్స్ ఫెర్టిలైజ్ ద ఓవమ్ ఆఫ్ ద సేమ్ ఫ్లవర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ పోలినేషన్. సో ఒకే ఫ్లవర్ కి సంబంధించిన ఆ పోలెన్ గ్రైన్స్ అనేవి ఆ ఫ్లవర్ లో ఉండే ఓవంతో ఫ్యూజ్ అయితే దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ పోలినేషన్ అంటాము. Pollen grains fertilize the ovum of different plants of the same group, then it is called cross pollination. సో క్రాస్ పోలినేషన్ అంటే ఏంటంటే ఈ పోలెన్ గ్రైన్స్ అనేవి వచ్చి వేరొక ప్లాంట్కి సంబంధించిన ఫ్లవర్లో ఉండే ఓవ్యూల్స్తో ఫ్యూజ్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరిపితే దాన్ని క్రాస్ పోలినేషన్ అని అంటాము. సో మనం నేర్చుకున్న ఈ యొక్క ఫ్లవర్ స్ట్రక్చర్లో అక్కడ క్రాస్ పోలినేషన్కి ఈ యొక్క సెపల్స్ అనేవి ఎంతగానో మనకి సహాయపడతాయని నేర్చుకున్నాం. Darwin proved that plants when isolated they have greatest tendency to self-pollination, while when surrounded by varieties of the same they readily for cross-pollination. సో చార్ల్స్ డార్విన్ ఏం చెప్పారంటే మొక్కల్లో ఈ యొక్క సెల్ఫ్ పోలినేషన్ టెండెన్సీ అనేది ఎప్పుడు అధికంగా ఉంటుందంటే అవన్నీ కూడా ఐసోలేటెడ్గా అంటే వేరు చేయబడి ఉండేటప్పుడు మొక్కలు అనేవి సాధారణంగా సెల్ఫ్ పోలినేషన్ని ప్రిఫర్ చేస్తాయి. అదే వివిధ రకాలైన మొక్కలతో అవి ఉండేటప్పుడు ఏమవుతాయంటే సో అవి క్రాస్ పోలినేషన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయని చార్లెస్ డార్విన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. If the anther is below the stigma, the flower prefers to cross pollination. స్టిగ్మా కంటే దిగువ భాగంలో యాంథర్ అనేది ఉంటే ఆ మొక్క ఏం చేస్తుందంటే సాధారణంగా క్రాస్ పోలినేషన్ ని ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇందాక అబ్జర్వ్ చేసుకున్న ఆ యొక్క ఫ్లవర్ స్ట్రక్చర్ లో సో స్టిగ్మా అండ్ యాంథర్స్ ఈ రెండు కూడా ఎదర్ ఒకే హైట్ లో ఉంటాయి, లేదంటే స్టిగ్మా కంటే కొంచెం ఎత్తులో ఈ యొక్క యాంథర్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల ఏం జరుగుతుందంటే యాంథర్ లోబ్ నుంచి రిలీజ్ అయ్యే ఈ యొక్క పోలెన్ గ్రైన్స్ అనేవి దగ్గరలో ఉన్న ఆ యొక్క స్టిగ్మాని రీచ్ అయ్యి సెల్ఫ్ పోలినేషన్ ని జరుపుతాయి. సో సాధారణంగా క్రాస్ పోలినేషన్ జరగాలంటే ఎలా ఉండాలంటే స్టిగ్మా కంటే యాంథర్ అనేది కొంచెం పొట్టిగా ఉంటేనే అది జరుగుతుంది. సో కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్. So if you observe this diagram, in this diagram, we will found a single ovule. So ఈ యొక్క ఓవ్యూల్ గురించి నేర్చుకునేటప్పుడు ఏంటంటే సాధారణంగా ఓవ్యూల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అయిన ఆ యొక్క ఓవరీలో ఉంటాయి. సో ప్రతి ఓవరీలో నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఉండే ఒక ఓవ్యూల్ స్ట్రక్చర్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో an ovary may have one or more ovules. At the center of each ovule there is an embryo sac that filled with food, water and gametophyte cells. ఈ యొక్క ఓవ్యూల్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవ్యూల్ స్ట్రక్చర్ మధ్య భాగంలో మనకి ఏముంటుందంటే ఇక్కడ ఎంబ్రియో సాక్ అనే ఈ యొక్క నిర్మాణం ఉంటుంది. ఈ యొక్క ఎంబ్రియో సాక్ తో పాటు ప్రతి ఓవ్యూల్లో కూడా ఫుడ్ మరియు ఇంకా వాటర్ వీటితో పాటుగా గ్యామ్టోఫైట్ సెల్స్ అనేవి ప్రతి ఓవ్యూల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఎంబ్రియో సాక్ కంటైనింగ్ 7 cells with 8 న్యూక్లియై. ఈ యొక్క ఎంబ్రియో సాక్ లో మనకి
7 సెల్స్ అనేవి ఉంటాయి. వాటితో పాటుగా 8 న్యూక్లియోలై అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. సో దే ఆర్ ఎగ్ సెల్. ఇక్కడ మనకి ఒక ఎగ్ సెల్ ఉంటుంది. ది ఎగ్ సెల్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద సినర్జిడ్స్. ఈ ఎగ్ సెల్ చుట్టూ కూడా మనకి 2 సినర్జిడ్స్ ఉంటాయి. సో ద ఆపోజిట్ ఆఫ్ దిస్ synergids we will found 3 antipodals. Between the antipodals and the synergids we will found 1 polar nuclei or central cell. All cells have single nuclei, but the polar nuclei which having 2 nuclei. సో ఇక్కడ ఉండే అన్ని సెల్స్ లో కూడా మనకి ఏంటంటే సింగిల్ న్యూక్లియై అంటే ఒకే ఒక న్యూక్లియై అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఉండే ఈ యొక్క సెంట్రల్ సెల్ లేదా పోలార్ న్యూక్లియైలో మాత్రం మనకి 2 న్యూక్లియైలు ఉంటాయి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద మెకానిజం ఆఫ్ ఫెర్టిలైజేషన్. సో మనకి తెలుసు ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? రీచింగ్ ఆఫ్ పోలెన్ గ్రైన్స్ టు ద స్టిగ్మా ఈస్ కాల్డ్ పోలినేషన్. దాన్ని మనం ఏమంటామంటే పోలినేషన్ అంటాం. ఓకే, ఆఫ్టర్ పోలినేషన్ తర్వాత ఏం జరుగుతుందో సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. సో వెన్ ఎ పోలెన్ గ్రైన్ రీచెస్ ద స్టిగ్మా, ద సెల్స్ ఆఫ్ స్టిగ్మా secrete a sticky nutrient fluid which helps the pollen grain to germinate. సో పోలినేషన్ లో ఏం జరుగుతుంది? మనకి యాంథర్ లోబ్ నుంచి రిలీజ్ అయిన ఈ పోలెన్ గ్రైన్ వచ్చి స్టిగ్మా పైన రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత స్టిగ్మా అనేది ఒక స్టికీ సొల్యూషన్ ని రిలీజ్ చేస్తుంది. అంటే తేమగా ఉండే ఒక లిక్విడ్ పార్ట్ ని రిలీజ్ చేస్తుంది. ఈ లిక్విడ్ పార్ట్ లో ఈ పోలెన్ గ్రైన్ అనేది ఏమవుతుందంటే జెర్మినేట్ అవుతుంది. దెన్ ద పోలెన్ గ్రైన్ జెర్మినేట్ అండ్ ఫార్మ్స్ ఎ పోలెన్ ట్యూబ్. సో ఇక్కడ ఈ పోలెన్ గ్రైన్స్ అనేవి వచ్చి ఈ స్టిగ్మా పార్ట్ ని రీచ్ అయింది. సో రీచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే స్టిగ్మా కెన్ రిలీజెస్ ఎ స్టికీ సబ్స్టాన్స్. This sticky substance which facilitates the germination of pollen grain. So ఈ pollen grain germination అయిన తర్వాత here what happened? This pollen grain it forms a pollen tube. జెర్మినేషన్ తర్వాత ఏమవుతుందంటే ఈ పోలెన్ గ్రైన్ నుంచి ఒక పోలెన్ ట్యూబ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ పోలెన్ ట్యూబ్ హ్యావ్ 2 న్యూక్లియై. ఈ పోలెన్ ట్యూబ్ లో మనకి 2 న్యూక్లియైలు ఇక్కడ ఉంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ స్పెర్మ్ సెల్స్. వాటిని ఏమంటామంటే మనం స్పెర్మ్ సెల్స్ అంటారు. ద పోలెన్ ట్యూబ్ ట్రావెల్స్ త్రూ స్టైల్ అండ్ రీచ్ ఎంబ్రియో సాక్. సో ఇది స్టిగ్మా చుట్టూ ఇక్కడ నెక్ వంటి పార్ట్ ఉంటుందని చెప్పాం కదా, ఈ పార్ట్ ని ఏమంటామంటే స్టైల్ అంటాం. ఇక్కడ పోలెన్ గ్రైన్ అనే స్టిగ్మా మీద జెర్మినేట్ అయిన తర్వాత ఈ పోలెన్ ట్యూబ్ అనేది త్రూ ద స్టైల్ ఇది ఎక్కడికి రీచ్ అవుతుంది? దీనికి కనెక్టెడ్ గా ఉండే ఎంబ్రియో సాక్ రీచ్ అవుతుంది. నౌ ద పోలెన్ ట్యూబ్ క్యారీస్ 2 స్పెర్మ్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ హ్యాప్లాయిడ్ స్టేట్. హ్యాప్లాయిడ్ స్టేట్ లో ఉండే 2 స్పెర్మ్ సెల్స్ ని ఈ పోలెన్ ట్యూబ్ అనేది క్యారీ చేస్తుంది. సో దిస్ ఈస్ the ovary. Inside the ovary, on the either sides of the ovary, the ovules are situated. ఇక్కడ ovules అనేవి ఈ ఓవరీలో 2 వైపులుగా అవి మనకి ఏంటంటే ఈ ovules అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఈ పోలెన్ ట్యూబ్ నవ్వు ఇప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ గా వచ్చి ఓవరీలో ఎంటర్ అయ్యి ఎక్కడ రీచ్ అవుతుందంటే ఇది ఈచ్ ఓవ్యూల్ దగ్గరికి ఈ పోలెన్ ట్యూబ్ అనేది రీచ్ అవుతుంది. The end of the pollen tube ruptures and releases the 2 male nuclei into embryo sac. ఈ పోలెన్ ట్యూబ్ లో 2 మేల్ న్యూక్లియై అయిన స్పెర్మ్ సెల్స్ అనేవి ఉన్నాయి. ఈ స్పెర్మ్ సెల్స్ ఏమవుతున్నాయి? ప్రతి ఓవ్యూల్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఈ పోలెన్ ట్యూబ్ అనేది రప్చర్ జరిగి ఈ 2 స్పెర్మ్ సెల్స్ ని ఓవ్యూల్ లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే, సో వన్ ఆఫ్ ద మేల్ న్యూక్లియై ఫ్యూజెస్ విత్ ఎగ్ సెల్ అండ్ ఫార్మ్స్ ఏ జైగోట్. సో మనం ఇందాక అబ్జర్వ్ చేసిన ఎంబ్రియో సాక్ స్ట్రక్చర్ లో మనకి సెంటర్ లో మనకి ఏముంది? ఒక ఎగ్ సెల్ ఉంది. ఆ ఎగ్ సెల్ తో ఒక పోలెన్ న్యూక్లియై అంటే ఒక స్పెర్మ్ సెల్ అనేది ఫ్యూజ్ అయ్యి జైగోట్ ని ఫార్మ్ చేస్తుంది. ఓకే, ద జైగోట్ విల్ డెవలప్ ఇంటూ అన్ ఎంబ్రియానిక్ ప్లాంట్. ఇప్పుడు ఈ జైగోట్ ఏమవుతుందంటే ఒక ఎంబ్రియానిక్ ప్లాంట్ గా అది డెవలప్ అవుతుంది. అండ్ ఇట్ గ్రోస్
యాజ్ ద ఓవ్యూల్ మెచ్యూర్స్ ఇంటూ ఏ సీడ్. సో ఈ యొక్క ఓవ్యూలే మనకి ఏమవుతుందంటే తర్వాత సీడ్ గా మారుతుంది. ద టూ పోలార్ న్యూక్లియై కంబైన్ అండ్ ఫార్మ్స్ ఏ సింగిల్ ఫ్యూజన్ న్యూక్లియస్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు సెంట్రల్ న్యూక్లియైలో రెండు న్యూక్లియై అనేవి ఉంటాయి. సో ఆ రెండు కూడా ఫ్యూజ్ అయ్యి మనకి ఒక సింగిల్ న్యూక్లియస్ ని ఫామ్ చేస్తుంది. The second male nucleus fuses with the fusion nucleus and forms an endosperm. సో పోలెన్ ట్యూబ్ లో రెండు పోలెన్ న్యూక్లియై ఉన్నాయి కదా, అందులో ఒక పోలెన్ న్యూక్లియై అనేది వచ్చి ఎగ్ సెల్ తో ఫ్యూజ్ అయ్యి మనకి జైగోట్ ని ప్రొడ్యూస్ చేస్తే, ఇంకొక స్పర్మ్ సెల్ అనేది దేంతో ఫ్యూజ్ అవుతుందంటే ఈ యొక్క సెంట్రల్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవుతుంది. సెంట్రల్ న్యూక్లియైలో రెండు న్యూక్లియై ఉండడం వల్ల అది 2n స్టేట్ లో ఉంటుంది. అదే పోలెన్ న్యూక్లియై తీసుకొచ్చిన అంటే ఒక స్పర్మ్ సెల్ అది n స్టేట్ లో ఉంటుంది. 2n + n రెండు కలిపి ఏమవుతుందంటే మనకి 3n. దాన్ని ఏమంటామంటే ఎండోస్పర్మ్. ద సెకండ్ మేల్ న్యూక్లియస్ ఫ్యూజెస్ విత్ ఫ్యూజన్ న్యూక్లియస్ అండ్ ఫార్మ్స్ ఎండోస్పర్మ్. అంటే ఈ యొక్క సెంట్రల్ న్యూక్లియైతో ఈ సెకండ్ స్పర్మ్ సెల్స్ అనేది ఫ్యూజ్ అయ్యి మనకి ఎండోస్పర్మ్ ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డబుల్ ఫెర్టిలైజేషన్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనకి క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి. సో ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అయింది కదా, ఈ ఎండోస్పర్మ్ లో ఇది ఏ స్టేట్ లో ఉంటుందంటే 3n స్టేట్ లో ఉంటుంది. ఎందుకు 3n స్టేట్ లో ఉంటుందంటే సెంట్రల్ న్యూక్లియైలో రెండు న్యూక్లియై ఉంటాయని చెప్పాను కదా, అంటే అది 2n స్టేట్. అదే పోలెన్ ట్యూబ్ నుంచి వచ్చిన స్పర్మ్ సెల్ అది హ్యాప్లాయిడ్ స్టేట్ అంటే n స్టేట్. 2n + n కలిపితే ఏమవుతుందంటే మనకి 3n అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఎండోస్పర్మ్ అంటాం. The formation of the endosperm is called as double fertilization. దీన్నే డబుల్ ఫెర్టిలైజేషన్ అని మనం అంటాం. సో డబుల్ ఫెర్టిలైజేషన్ లో ఏం జరుగుతుంది, ఒక మేల్ న్యూక్లియై వచ్చి అంటే ఒక పోలెన్ న్యూక్లియై వచ్చి సెంట్రల్ న్యూక్లియై లేదా పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అయ్యి 3n స్టేట్ లో ఉండే ఎండోస్పర్మ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే డబుల్ ఫెర్టిలైజేషన్ అని అంటాము. సో దిస్ ఇస్ కాల్డ్ డబుల్ ఫెర్టిలైజేషన్. The double fertilization occurs only in flowering plants. సో డబుల్ ఫెర్టిలైజేషన్ ఎక్కడ మనం చూస్తామంటే ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మాత్రమే చూస్తాము. The food material is stored in endosperm. The embryo sac consists of one or more cotyledons. సో ఎంబ్రియో సాక్ చుట్టూ కూడా ఒకటి లేదా అంతకు మించి ఎక్కువ కోట్లెడినస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ కోట్లెడినస్ ఏమవుతాయంటే గ్రాడ్యువల్ గా అవి సీడ్ కుండే రెండు కోట్స్ గా మనకి కన్వర్ట్ అవుతాయి. యాజ్ ఎ కన్సిక్వెన్స్ ద కోట్లెడినస్ బికమ్ గ్రేట్లీ enlarged because of stored food from endosperm. At last the endosperm disappears. సో చివరికి ఏమవుతుందంటే ఈ యొక్క ఎండోస్పర్మ్ అనేది, ఎండోస్పర్మ్ నార్మల్ గా మనకి ఏంటంటే జైగోట్ కి ఫుడ్ రిజర్వ్ గా ఉపయోగపడుతుంది. అంటే ఫుడ్ ని సప్లై చేస్తుంది దేనికి, జైగోట్ కి. ఓకేనా. సో కొన్ని మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ లో తీసుకుంటే ఈ యొక్క ఎండోస్పర్మ్ అనేది గ్రో అయ్యి సో అది సీడ్ గా మారుతుంది. అర్థమైందా. సో కార్న్ ప్లాంట్ లో చూసుకుంటే ఇన్ ద కార్న్ ప్లాంట్ ద ఎండోస్పర్మ్ కంటిన్యూస్ టు గ్రో యాజ్ ద ఓవ్యూల్ మెచ్యూర్స్ ఇంటూ సీడ్. సో కార్న్ ప్లాంట్ లో ఏం జరుగుతుందంటే మనకి ఓవ్యూల్ అనేది సో ఓవ్యూల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎండోస్పర్మ్స్ నుంచి వస్తాయి. అదే మిగతా ప్లాంట్స్ లో ఎండోస్పర్మ్ అనేది దేనిగా ఉపయోగపడుతుందంటే ఇట్ సర్వ్స్ యాజ్ ఏ ఫుడ్ రిజర్వ్. అది ఫుడ్ రిజర్వ్ గా మాత్రమే ఉపయోగపడుతుంది.